సిద్దిపేట జిల్లా బెజ్జంకి మండల కేంద్రంలో బుధవారం ప్రత్యేక సాంద్ర పునర్విమర్శ కార్యక్రమంపై బిఎల్ఓలకు విస్తృత శిక్షణ నిర్వహించారు. ఎన్నికల సంఘం ఆధ్వర్యంలో నిర్వహించే ఈ కార్యక్రమం ద్వారా ఓటర్ల జాబితాలను శుద్ధి చేసి నవీకరించడం ప్రధాన లక్ష్యంగా ఉందని అధికారులు తెలిపారు. మాస్టర్ ట్రైనీలు ఐలేని రాజనేష్, పొల్లూరి ప్రభాకర్ శిక్షణ అందిస్తూ కొత్త ఓటర్లను చేర్చడం, మరణించిన లేదా ఇతర ప్రాంతాలకు వెళ్లిన వారి పేర్ల తొలగింపు, అలాగే జాబితాలోని పొరపాట్ల సవరణ వంటి అంశాలను వివరించారు. ఇక ప్రజాస్వామ్యంలో ఓటు హక్కు అత్యంత ముఖ్యమని, ప్రతి అర్హుడైన పౌరుడి పేరు ఓటర్ల జాబితాలో ఉండేలా చూడటం అవసరమని పేర్కొన్నారు. ఇక ఈ పునర్విమర్శ ద్వారా సమగ్రంగా, పారదర్శకంగా ఓటర్ల జాబితా సిద్ధమవుతుందని తెలిపారు. ఈ ప్రక్రియలో బూత్ లెవెల్ ఆఫీసర్లు కీలక పాత్ర పోషిస్తారని, వారు బాధ్యతతో విధులు నిర్వహించాలని సూచించారు. ఇక ఈ సందర్భంగా మండల తహసీల్దార్ కళ్యాణపు శ్రీకాంత్ మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ సరైన సమాచారం అందించి ఈ కార్యక్రమానికి సహకరించాలని కోరారు. డిప్యూటీ తహసీల్దార్ ఆసియా రఫత్, ఇక సీనియర్ అసిస్టెంట్ సుజాత, గిర్దవారు సుహాసిని, బిఎల్ఓలు పాల్గొన్నారు. ప్రజలు తమ ఓటు హక్కును వినియోగించుకోవటమే కాకుండా పునర్విమర్శలో చురుకుగా పాల్గొనాలని అధికారులు విజ్ఞప్తి చేశారు. ఎవరైనా డెత్ అయినట్లయితే వాళ్ళని తొలగిస్తూ ఉంటాము. ఇంకెవరైనా కొత్త ఓటర్ దగ్గర వచ్చినట్లయితే వాళ్ళని మన ఓటర్ జాబితాలో కూడా చేర్చుకుంటూ ఉంటాం. అది ఏంటంటే ఉన్నటువంటి ఎగ్జిస్టింగ్ ఓటర్ జాబితాకు చిన్న చిన్న ప్యాచ్ వర్క్లు చేయడం లాంటిది. ఇప్పుడు స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ అంటే జాగ్రత్తగా గమనించండి. ఇది ఇంతకుముందు మనకి 8 సార్లు చేయడం జరిగింది. మన యొక్క ప్రజాతంత్ర భారతదేశం లోపల 8 సార్లు మనం ఓటర్ లిస్టును ఇంటెన్సివ్గా రివైజ్ చేసుకోవడం జరిగింది. ఇప్పుడు లాస్ట్ చివరిగా మనకు 2002 నుంచి 2004 సంవత్సరం లోపల ఇంటెన్సివ్ రివిజన్ అనేటువంటి జరిగింది. దాని ఆధారంగా ఇప్పుడు మనం దాన్ని రివిజన్ చేయడం జరుగుతూ ఉంటుంది. జాగ్రత్తగా గమనించండి. ఇప్పుడు మనకి ఏది క్రైటీరియా, ఇంతకుముందు